మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్టీఆర్ భరోసా పేరుతో మరి వృద్ధులందరికీ కూడా గతంలో 3,000 రూపాయలుగా ఉన్నదాన్ని 4,000 రూపాయలకు పెంచుతూ మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నమాట ప్రకారం ప్రారంభమైన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి జరుగుతుంది. నేను కూడా ప్రత్యక్షంగా ముందు పాలకోడేరు మండలంలో, ఇప్పుడు కాళ్ళ మండలంలో, తర్వాత ఇంకొక 2 మండలాల్లో కొద్దిమంది లబ్ధిదారులకి ప్రత్యక్షంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎక్కడికక్కడ సచివాలయం స్టాఫ్ గతంలో 2 నెలలు చాలా అన్యాయం చేశారు. నేను ఎన్నోసార్లు మీడియాలో కూడా చెప్పా, సచివాలయం స్టాఫ్ 1,25,000 ఉన్నారు. వాళ్ళకి మనిషికి ఒక 60 మందిని అలాట్ చేస్తే ఒక రోజులో కంప్లీట్ చేయటం కష్టం కాదన్నప్పటికీ న్యూస్ పేపర్లో కేవలం చావుల్ని చూసి సంతోషించడం కోసం, పబ్లిసిటీ కోసం చాలా అన్యాయాలు జరిగినాయి. అవన్నీ కూడా ఈరోజు ఏ సచివాలయం స్టాఫ్ అయితే మరి గతంలో అనుకున్నామో వాళ్ళ చేతే సక్రమంగా పంపిణీ జరుగుతుంది. అక్కడక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా సాయంత్రంలోగా ఎవరన్నా ఊర్లో లేక మరే కారణం చేత ఉన్నా రేపు మధ్యాహ్నం కల్లా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం సక్రమంగా కంప్లీట్ అవుతుంది. అన్నమాట ప్రకారం మరి ఎవరైతే ఆద్యుడో ఈ కార్యక్రమానికి 50 రూపాయలతో 42 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రామారావు పేరు మీద ఈ కార్యక్రమం మొదలు పెడతాం. తన పేరు, తన తండ్రి పేరు గతంలో మాదిరిగా కాకుండా పార్టీ వ్యవస్థాపకుడి పేరు మీద, పార్టీ వ్యవస్థాపకుడే కాదు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలకి భారతదేశంలోనే ఆద్యుడు ఎన్టీ రామారావు ఆయన పేరు మీద చిరస్మరణీయుడైన ఆయన పేరు మీద చేయటం అనేది మరింత సంతోషదాయకం. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.